నిన్ను తుక్కు తుక్కు కొట్టి నన్ను ఇంట్లో నుంచి బయట గంటేసేవారు. మనకి ఆస్తి కాదు కదా, చిల్లి గవ్వ కూడా రానివ్వకుండా చేసేవారు. సారీ అంబిక, ఆ ఎంప్లాయీస్ విషయంలో నేనేం ఆలోచించకుండా అలా చేశాను. సుభాష్, మనము ఏం చేసినా సరే ఎవ్వరికీ ఏ సాక్ష్యమూ దొరకకూడదు. నువ్వు ఎంప్లాయీస్ విషయంలో మినిమం ఎంక్వైరీ చేసినా మన వైపు వచ్చేవాళ్ళెవరో ఈజీగా తెలిసిపోయేది. ఇంకోసారి ఇలా చెయ్యకు. అలాగే అంబిక. విహారిని ఇలా కొట్టడం కుదరదు. మనం ఇంకో ప్లాన్ వేయాలి. బామ్మా, అమ్మ ఇక్కడ కూడా లేదు. ఎటు వెళ్ళినట్టు? నాకు చెప్పకుండా ఎటు వెళ్ళదే. అదే నాకు అర్థం కావడం లేదురా. పద అటెళ్ళి చూద్దాం దా. ఐదు సంవత్సరాల క్రితం తన్ని వెంబడించిన దుండగుడు ఇప్పుడు సిరిని ఏమైనా చేస్తుంటాడా? నా సిరికి ఏం కాదు. అంటే వాళ్ళే మా అమ్మని మాయం చేశారా? వాళ్ళని వదలను, చంపేస్తాను వాళ్ళని. మా అమ్మని ఇబ్బంది పెట్టాలనుకున్న మిమ్మల్ని ఈరోజు మిమ్మల్ని చంపేస్తాను రా. బామ్మా, అమ్మ సిరి, అమ్మ సిరి, బామ్మా ఏమైపోయావమ్మా? గుండించి ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం మేమెంత కంగారు పడుతున్నామో తెలుసా? అన్నీ చెప్తాను బామ్మా. ఇంతకీ హరికృష్ణేడి? వాడు ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడు సిరి. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. బామ్మా, నువ్వు కంగారు పడకు. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను హరికృష్ణని తీసుకుని వస్తాను. అది కాదమ్మా, వాడెక్కడికి వెళ్ళాడో ఏంటో. వాడెక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. నేను వాడిని తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు బామ్మా. సరే అమ్మా, త్వరగా వచ్చేయి. సరే.
క్రిష్ బామ్మతో లేకుండా ఎక్కడికి వెళ్ళావురా? అది కాదమ్మా, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? నేను వచ్చేసానుగా. నువ్వు కనబడబోయేసరికి నాకు చాలా భయం వేసిందమ్మా. భయపడద్దు, నేను వచ్చేసానుగా. అవును, నా కోసం ఇటువైపు ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెతుకుతూ వెళ్తున్నానమ్మా. ఏయ్, నిజం చెప్పు. నీ చేతిలో రాయిని నేను చూశాను. అదేం లేదమ్మా. హరికృష్ణ, నన్ను ఆ రోజు ఏడిపించిన రౌడీలు నన్ను ఏమైనా చేస్తారేమోనని వాళ్ళ వైపు కోపంగా వెళ్తున్నావు కదా? నాకు తెలుసు నాన్న నీ కోపం. అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. ఇంకెప్పుడు ఈ అమ్మకి నువ్వు సారీ చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దు. అమ్మా, నేను నీకు సారీ చెప్తుంది నాకు వచ్చిన కోపానికి కాదమ్మా. ముందు నేను కనపడకుండా వెళ్ళి యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాను కదా, ఆ టైంలో నువ్వు నా కోసం ఎంత కంగారు పడుతూ వెతికావో. ఇందాకటి నుంచి నీ కోసం నేను కంగారు పడుతూ వెతుకుతుంటే నాకు అప్పుడు అర్థమైందమ్మా. అందుకే సారీ చెప్పాను. సరే పద, ఇంటికి వెళ్దాం. బామ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవునమ్మా, అసలు ఆ బూరుగుల ముసలిదానికి కంగారు ఎక్కువ. వదల్దాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ హర్ష. రేపటికంతా రెడీ కదా? ఎవ్రీథింగ్ ఈస్ ఓకే సార్. కరెక్ట్గా రేపు 11 o'clockకి మనం ఆప్షన్లో కోట్ చేసిన 150 crores 5% క్యాష్ అండ్ మిగతా అమౌంట్ డీడీ రూపంలో నువ్వు బ్యాంకుకి వెళ్ళి తీసుకొని ఆ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వచ్చేయాలి. ఓకేనా? ఎస్ సార్. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. బ్యాంకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళు కూడా రేపు మార్నింగ్ మనకు కావాల్సిన అమౌంట్ అరేంజ్ చేస్తాను అని చెప్పారు. అలాగే టీడీని కూడా రెడీ చేసి ఉంచుతామని చెప్పారు సార్. వెరీ గుడ్ హర్ష.